నారెడ్కో వారి ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 3 రోజులు, అంటే 19th నుంచి మొదలుకొని 21st వరకు కూడా ఈ ఫెస్టివల్ జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నారెడ్కో ఒక కౌన్సిల్ ముఖ్యంగా ఈ రియల్ ఎస్టేట్ సంబంధించిన రంగంలో ఒక గ్రోత్ ఇంజన్లో పనిచేయడానికి, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ కానీ అదర్ గవర్నమెంట్ ఆఫ్ వాట్ ఈస్ దట్ ఇండియా అండర్టేకింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాటికి అడ్వైజరీ సపోర్ట్గా కూడా ఇది బాగా పనిచేస్తూ బిల్డింగ్ రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ రంగంలో ఏం చేస్తే ఏ రకమైన రిఫార్మేటివ్ మెజర్స్ తీసుకుంటే ఆ యొక్క రంగాన్ని కోతివ్వడానికి అవకాశం ఉంటుందో ఆ రకంగా అడ్వైజరీ సపోర్ట్ కూడా ఇస్తున్నటువంటి ఒక మంచి ఆర్గనైజేషను. దీనికి యాక్చువల్గా మీ అందరికీ తెలుసు, హయ్యెస్ట్ లెవెల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఆనరబుల్ మినిస్టర్ మహోవా ఎవరైతే ఉన్నారో వారు దీనికి చీఫ్ ప్యాట్రన్. సో అలాగే ఈ అమరావతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కనుక ఈ ఫెస్టివల్ ముఖ్యంగా చాలామంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారిని, అట్లాగే మన ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని పోతేవడానికి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితేనే, అలాగే ఇంటీరియర్ సంబంధించినటువంటిది, అలాగే బిల్డింగ్ మెటీరియల్స్ ఉన్నటువంటి అన్నీ కూడా ఒక చోట ఇక్కడ తీసుకొచ్చి అన్ని స్టేక్ హోల్డర్స్ని కూడా ఒక సముదాయంలో కలిసేటట్టు చేసి ఈ యొక్క రంగానికి మరింత ఊతం ఇచ్చేటట్టుగా ఈ రకమైనటువంటి ఫెస్టివల్ దోహదపడుతుంది. కాబట్టి చాలా మంచి ఇదొక మంచి అవకాశం అనేసి మీ అందరికీ కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఇది అమరావతిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడితే కనుక ఇటువంటి షోస్ చాలా అవసరం. ఎందుకంటే అమరావతి మీ అందరికీ తెలుసు ఒక స్టాండౌట్ క్యాపిటల్గా అంతర్జాతీయ స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశం ప్రభుత్వానికి, అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా పూర్తిస్థాయి విశ్వాసంతో ముందుకెళ్తున్నటువంటి ఒక ప్రాజెక్టు. సో దీన్ని ఒక లివబుల్ సిటీగా, ఒక ఇంక్లూజివ్ సిటీగా, ఒక సస్టైనబుల్ సిటీగా చేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశం. దీనికి యొక్క ప్రత్యేకతలు మీ అందరికీ ఏంటంటే, ఒక సిటీ బిల్డ్ చేస్తున్నాం అంటే కేవలం ఒక కార్పొరేషన్ బిల్డ్ చేస్తున్నాం, లేకపోతే ఒక మున్సిపాలిటీ బిల్డ్ చేస్తున్నాము, లేకపోతే ఒక సిటీ బిల్డ్ చేస్తున్నామని కాకుండా కొన్ని గైడింగ్ ప్రిన్సిపల్స్ పెట్టుకుని, ఆ గైడింగ్ ప్రిన్సిపల్స్తోని ఒక సస్టైనబిలిటీని, సుస్థిరతను దృష్టిలో పెట్టుకుని ఒక గ్రీన్ క్యాపిటల్ సిటీగా, ఇందాక చెప్పినట్టుగా సస్టైనబిలిటీ, లివబిలిటీ, ఇంక్లూజిబిలిటీ ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని చేస్తున్నటువంటిది ఈ సిటీ. సో దీనికి డిజైన్స్ కూడా మీ అందరికీ తెలుసు. నార్మన్ ఫాస్టర్ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ప్రత్యేకంగా వారు అందజేయడం జరిగింది. అలాగే క్యాపిటల్ సిటీ యొక్క మాస్టర్ ప్లాన్ అంతా కూడా సింగపూర్ గవర్నమెంట్ యొక్క సహకారంతో సర్బానా జొరంగ్ వాళ్ళతో చేయడం జరిగింది.